ఈ భూమిపై నివసించే ప్రతి ప్రాణికి దంతాల అవసరం ఎంతో ఉంది. అందులో ముఖ్యంగా మనిషికి అందాన్ని ఇవ్వడంలో అయితేనేమి, ఆహారం తీసుకోవడానికి అయితేనేమి ఈ దంతాలు ముఖ్య పాత్ర వహిస్తాయి. అలాంటి దంత సమస్యలకు సంబంధించిన ప్రముఖ డాక్టర్ జి కొండారెడ్డి గారి కోడలైనటువంటి జి దివ్యారెడ్డి గారు మన ముందున్నారు. ఈ దంత సమస్యల గురించి మేడంని అడిగి విపులంగా తెలుసుకుందాము రండి. దంత సమస్యలు ఏ విధంగా వస్తాయి, వాటిని మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మన హాస్పిటల్ నుండి దంత సమస్యలకు సంబంధించి ఏమేమి ప్రయత్నం పనిచేస్తున్నాయి. ఓకే, నేను డాక్టర్ దివ్యారెడ్డి కొండారెడ్డి చెప్పాను. లైక్ దంత సమస్యలు అనేసరికి మనం మెయిన్ ప్రత్యేకంగా లైక్ ఫస్ట్ వచ్చేసరికి ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్. పూర్తిగా అంటే హైజీన్ సరిగా మెయింటైన్ చేయకపోతే, అంటే 2 పూట్ల కానీ బ్రషింగ్ చేయకపోతే, కంపల్సరిగా నైట్ టైమ్స్ పర్టికులర్ గా నైట్ టైమ్స్ బ్రషింగ్ జరగకపోతే మనకు క్యావిటీ పళ్ళు వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ అంటే చేయాల్సిన విధానంగా కానీ చేయకపోతే ఆటోమేటిక్ గా చిగుళ్ళు పాస్ చేరిపోయి చిగుళ్ళు దెబ్బతింటాము. పెరిడోంటైటిస్ చిగుళ్ళకి సంబంధించిన వ్యాధి ముదిరిపోయి అది పెరిడోంటైటిస్ అంటాం, లోపల ఎంపు జరిగిపోవటము అట్లాంటివి జరిగి పల్లెలు జరిగిపోవటం సదిలిపోవటము ఇట్లాంటివి వస్తుంటాయి. అసలు డెంటిస్ట్ కి లైక్ ట్రీట్మెంట్ లైక్ 6 నెలలకు కాకపోయినా కనీసం సంవత్సరంలో ఒకసారి వచ్చి డెంటిస్ట్ గాని కలిస్తే మీకు చాలా వరకు లైక్ క్లీనింగ్, జస్ట్ సింపుల్ స్కేలింగ్ అంటే భయపడిపోతారు. ప్రొఫెషనల్ స్కేలింగ్ అంటే అదేదో ఎనామిల్ పోద్దని, అది ఒక మెథడ్ అంటే ఒక అంటే అపోహ అంతే. అది క్లీనింగ్ చేస్తుంటే ఇట్లాంటి సింపుల్ గా ఏదైనా ప్యాచ్ చేస్తాము అట్లాంటివి ఉంటే గంటి కింద ముదిరిపోకుండా మనం అక్కడికి అరికట్టేయచ్చు. లేకపోతే ఏదైనా మైన్యూట్ శారీ అప్పుడే ఫిట్ ఫామ్ అయి ఉంటే మనం సింపుల్ గా దాన్ని క్లీన్ చేసేసి ఇది చేసుకోవచ్చు. దాన్ని అంటే సివియర్ సెయిన్ వచ్చిందాక దాన్ని అలాగే ఉంచుకొని దాన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లేదంటే ఇంకా వర్సనింగ్ స్టేజ్ దానికి కూడా భయపడిపోయి ఇంకా పని తీయించుకునే తీసుకుంటారు అనవసరంగా. అప్పుడు ఏంటంటే ఖర్చు కూడా ఇప్పుడు క్లీనింగ్ చేయించుకుంటే వచ్చి 500 లేదా 750 రూపాయలతో అయిపోయేది. ఇంకేం చేస్తారు, దాన్ని ముదిరిపోయి లైక్ పళ్ళు లూజ్ అయిపోయి అప్పుడు ఏంది సివియర్ అంటే లేజర్ ట్రీట్మెంట్స్ ఒక మోసం అమౌంట్ లోనే చెప్తా. అది కూడా దాటిపోతే ఇంకేముంది, మనం మరి ఇప్పుడు వచ్చిన లైక్ ఇంప్లాంట్ టెక్నిక్స్ అంటే పళ్ళు అప్పుడు ఫిక్స్డ్ పళ్ళు కోరుకుంటారు, అంత పళ్ళు లూజ్ అయిపోయిన తర్వాత ఇంప్లాంట్స్ కావాలనుకుంటారు. అప్పుడు అంటే వద్దాగా అంటే పొడిగించుకునే కొంత దాన్ని అంటే నుదర పెట్టుకునే కొద్ది అది యాక్చువల్ గా అంటే ఖర్చు ఎక్కువ అయిపోతాను. అసలు సింపుల్ గా అంటే ఒక 1000 రూపాయల లోపల మొత్తం అయిపోయేది అది అంటే లక్షల్లోకి అనవసరంగా లక్షల్లోకి వెళ్ళిపోవడం అనవసరం చేతులారా చేస్తున్నది అనమాట. సో సింపుల్ గా అంటే సిన్సైన్స్ అంటే 2 పూట్ల బ్రషింగ్ చేసుకోవటం, కన్ క్లీనింగ్ చేసుకోవటము, ఫ్లాసింగ్ చేసుకోవటము, ఇది మినిమల్ గా చేసుకుంటూ కంపల్సరీగా నెక్స్ట్ వచ్చేసరికి ప్రొఫెషనల్ క్లీనింగ్ స్కేలింగ్ ఎవ్రీ ఇయర్ ఒక్కసారి కనీసం వచ్చి చేయించుకుంటే చాలా వరకు దంత సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. మన క్లినిక్ లో వచ్చేసరికి మీరు అంటే ఏమేమమ్మా అన్నారు కదా ట్రీట్మెంట్స్ ఏమేమి సరే డెంటిస్ట్రీలో అంటే ఏమేమి ట్రీట్మెంట్స్ అధునాతనంగా వస్తున్నాయో అన్ని మన క్లినిక్ లో అయితే ఇప్పుడు కొండారెడ్డి డెంటల్ స్టూడియోలో అమోఘంగా జరుగుతున్నాయి. లైక్ ఆల్మోస్ట్ అన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమేమి డెంటిస్ట్రీలో ఇప్పుడు ప్రత్యేకంగా వచ్చున్నాయో లైక్ ఇంప్లాంట్స్ లో కూడా రకాలు ఆ రకాల అంటే ఏది సైబోమా ఇంప్లాంట్స్ లెవెల్స్ అన్ని అంటే హైయెస్ట్ అడ్వాన్స్ ఉన్నాయో అవి అంటే సింపుల్ ఇంప్లాంట్స్ 3 పీస్ 2 పీస్ ఇవన్నీ ఓకే. వాటిల్లో కూడా కంపెనీస్ నోబుల్ గా మనకి అన్ని రకాల కంపెనీల మనకి కూడా మొత్తం అవైలబిలిటీలో ఉన్నాయి. సింగిల్ ఎవ్రీథింగ్ నోబుల్ బయోటెక్ నుంచి లైక్ ఎవ్రీథింగ్ అన్ని వచ్చున్నాయి. ప్లస్ వచ్చేసి సేమ్ డే జైగోమేటిక్ ఇంప్లాంట్స్ ఇప్పుడు రీసెంట్ అడ్వాన్స్ వచ్చేసి బోన్ కూడా లేకపోతే అంటే ఇంప్లాంట్స్ పెట్టేదానికి కూడా ఆచారం లేకపోతే జైగోమా మంచి బోన్ ఉంటుంది అక్కడి నుంచి తీసుకొని మనం ఆ ఇంప్లాంట్స్ కూడా అధునాతంగా అడ్వాన్స్ గా చాలా కేసెస్ చేస్తున్నాం. తర్వాత వచ్చేసి క్లిప్లు పళ్ళ క్లిప్లు మొత్తం ఫింగర్ పంపింగ్ క్లిప్లు ఏదైతే మెటల్ క్లిప్లు ఉన్నాయో అవి చేస్తున్నాము. అవి కాకుండా అడ్వాన్స్ వచ్చేసి ఇండివిజువల్ నేను వచ్చేసి సర్టిఫైడ్ ఇండివిజువల్ 4 years ఎక్స్పీరియన్స్. ఇప్పుడు అధునాతంగా అనేసరికి దాంట్లో డెంటిస్ట్రీలో మోస్ట్ అడ్వాన్స్డ్ అనేసరికి ఇండివిజువల్ అలైన సియర్ అలైనర్స్ అంటాం అనమాట. ఇది కూడా మన క్లినిక్ లో అంటే చాలా చేస్తా ఉన్నాము. ఇంకా అడ్వాన్స్ వచ్చేసరికి లేజర్ ట్రీట్మెంట్స్, తర్వాత వచ్చేసి జూమ్ వైటనింగ్ ఈ చిగుళ్ళ వ్యాధి దానికి లేజరు,
తర్వాత వచ్చేసి జూమ్ వైటనింగ్ అనేసరికి ఫిలిప్స్ కంపెనీ వాళ్ళది. జూమ్ వైటనింగ్ వచ్చేసి మామూలు బ్లీచ్ చేసుకున్నప్పుడు మేబీ పళ్ళకి సెన్సిటివిటీ ఎక్కువ ఉండేది తగిన రోజుల్లో. ద మోస్ట్ అడ్వాన్స్డ్ వచ్చేసి జూమ్ వైటనింగ్ అనేసి ఫిలిప్స్ ఉన్నది. బ్రహ్మాండంగా వైటనింగ్ 7 షేడ్స్ ఇంక్రీజ్ అవుతుంది. అవి చూస్తున్నా. ఇంకా ఏమన్నా అసలు అంతా అడ్వాన్స్డ్ అన్ని ఆల్మోస్ట్ మనం తీసుకోవచ్చు. జిర్కోనియం పళ్ళు కట్టడం ఇంకా ఎవ్రీథింగ్ మొత్తం తర్వాత తీసుకోవచ్చు. ఏదైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ సంబంధించి మన హాస్పిటల్లో సార్ అంటే ఒకటి చెప్పాలంటే మామయ్య 54 సంవత్సరాల నుంచి లైక్ ప్రాక్టీస్ చేస్తాను. నేను 23, 24 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. ఈవెన్ నా నెక్స్ట్ జనరేషన్ నా కొడుకు కూడా వచ్చేస్తున్నాడు. చెప్పుకోవాలంటే లైక్ మన క్లినిక్ లో ఫస్ట్ నుంచి 54 సంవత్సరాల నుంచి ఏ రోజు కన్సల్టేషన్ తీసుకుంది లేదు. అది అంటే అది దాన్ని ఒక అంటే ప్రౌడ్ గా చెప్పగలుగుతాను. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఒక డాక్టర్ లైక్ అంటే ఒక ఒక fixed reputed rate అంటే అనేది చెప్పుకోవాలి రెప్యూటెడ్ క్లినిక్స్ అంటే ఒక్క పైసా కూడా కన్సల్టేషన్ ఫీజ్ తీసుకోకుండా ఈ రోజు వరకు చేస్తున్నాము. అదొకటి. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ అంటే ట్రీట్మెంట్ అమౌంట్స్ వచ్చేసరికి ఎక్కడ అంటే ఆల్మోస్ట్ ఏ ట్రీట్మెంట్ దేంట్లో చూసుకున్నా కూడా మీరు కంపేర్ చేస్తుంటే మన క్లినిక్ లో జరిగినంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ జరుగుతూ ఏది కానీ దేంట్లో కూడా రూట్ చేసుకుంటే రోటరీతో జరుగుతూ అంటే కంపేర్ చేయకూడదు. అయినా కంపేర్ చేస్తే బయట కన్నా ఆల్మోస్ట్ 30 to 50% లో ప్రైజెస్ లో జరుగుతున్నాయి. అంటే మాకేంటంటే మెయిన్ బ్రాంచ్ దగ్గర పాత గ్రామ హాస్పిటల్ ఉన్న మన బ్రాంచ్ దగ్గర లైక్ రూరల్ పేషెంట్స్ బయట పల్లెటూరు నుంచి వచ్చే పేషెంట్స్ చాలా అంటే కనెక్టివిటీ ఎక్కువ మాకి. అదే తేల్చి ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. అది వచ్చేసరికి వాళ్ళు లైక్ అంటే ఒక కాన్ఫిడెన్స్ తో అంటే అంటే జరగదు గుర్తిగా నమ్మేసి అంటే మీ చేతుల్లో పెడుతున్నాం అంటే చేస్తారు, బాగా చేస్తారు, తక్కువ చేస్తారు అన్న ఇదితో వస్తుంటారు. కాబట్టి ఆ నమ్మకాన్ని మేము పోగొట్టుకోకుండా ఈ రోజు కూడా కాపాడుకున్నాం. అంటే తక్కువ రేట్లకి బయటతో కంపేర్ వాళ్ళు చేసుకున్నా అంటే 100% ఇస్తూ తక్కువ అమౌంట్ ఇస్తూ చేయగలుగుతున్నాం. సో చూస్తూనే ఉండండి టీడీ న్యూస్. కొత్త అప్డేట్స్ తో మీ ముందుకు మీ ప్రసాద్.